ఏం లేదు, చిన్నగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అక్కడున్న ప్రజలతోని. ఇది సర్కిల్ అనేది దూరం అమీన్పూర్లో ఎక్కడనో వేసేస్తారు, మనకి ఇబ్బంది అవుతుంది, ఇదంతా మీరు నమ్మకండి. ఇవన్నీ కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలే. వార్డ్ ఆఫీసులు అనేవి ప్రతి ఒక్క కాలనీకి ఉంటాయి. ఆయన ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టాడో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టాము ఆల్రెడీ. ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచే ఆపరేషన్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేయొచ్చు. సో ఇప్పటివరకు చెప్పినట్టు పెద్దలు మన తెల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ని మేయర్ ఆఫీస్గా, తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ జోనల్ ఆఫీస్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది హయ్యర్ లెవెల్ ఆఫ్ విజన్. మనం దానికి ప్రయత్నించాలి కానీ ఇది కట్ అవతలు ఉంది, ఇది విడిపోతుంది అంటే. ఇంతకుముందు మన తెల్లాపూర్లో 5 విలేజ్లను కలిపినప్పుడు మీరు ఎందుకు పోట్లాడలేదు అంటే? ఏదన్నా ఊర్లు మన లోపలికి వస్తున్నాయి, మనది పెద్దగా అవుతుంది విలేజ్ అంటే మీకు హ్యాపీ లేదు, విడిపోతుంది అంటే బాధ కలుగుతుంది. అది అలా అనుకుంటే మీ జీవితం అక్కడి వరకే ముగిస్తుందని మేము అనుకుంటున్నాం. ఎప్పుడైనా కానీ విజన్ అనేది పెద్దగా పెట్టుకొని వర్కౌట్ చేసుకుంటే లాభం. మీరు 10 ఏళ్ళ నుంచి ఆల్రెడీ రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏది ఎక్కడున్నా కానీ మీరు ఎక్కడ నిలబడినా కానీ గెలవాలి. మీరు నిజంగా కరెక్ట్గా అభివృద్ధి చేయలేరు కాబట్టి మీకు ఇవాళ భయం వచ్చి ఇది ఇక్కడ పోతుంది, ఇది అవుతుందని చెప్పేసి మీరు ఏవో అనుకొని ఊహించి అక్కడున్న ఓటర్స్ని మైండ్ డైవర్ట్ చేయడానికి మీరు ఒక స్కెచ్ వేశారు. అది రియల్లీ నాట్ ఏ గుడ్ ఇనిషియేటివ్ అనేసి మేము అనుకుంటున్నాము. ఇంకోటి పర్సనల్గా వస్తే, హనుమాన్ టెంపుల్ ముందున్న కమ్యూనిటీ హాల్లో ఫస్ట్ ఫ్లోర్ పావని వాడుకుంటుంది అని కౌన్సిలర్ గారు, ఎక్స్ కౌన్సిలర్ బాబ్జీ గారు డైరెక్ట్గా ఎలిగేషన్ పెట్టారు. దిస్ ఈజ్ వెరీ రాంగ్ అండి. ఫీమేల్ బయటికి ఎందుకు వస్తుంది అని అంటేనే మీరు ఆలోచించాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్ అనేది మేము స్త్రీశక్తి మహిళా చేయూత సంఘం కింద తీర్మానం కూడా చేసుకొని ఆ బిల్డింగ్లో ఆ ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిటీస్కి మాత్రమే యూజ్ చేస్తాము. అందులో పర్సనల్ యాక్టివిటీస్ కూడా ఎప్పుడు జరగలేదు. ఇది ఖచ్చితంగా బాబ్జీ అన్నగారు ప్రూవ్ చేయాలి, లేకపోతే దీనిపైన మీరు సీరియస్ యాక్షన్ మేము తీసుకుంటాము. డెఫినెట్గా మీరు దీనికి అలిగేషన్గా మాకు అపాలజీ కూడా చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇది ప్యూర్లీ పర్సనల్ అండి. మా ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉండడు, సినిమాలు తీస్తాడు అని ఒక అలిగేషన్. నిజంగా చెప్పాలంటే మన ఈ బీసీ కులాలు, మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ నుంచే వచ్చాము. మేము రెక్క ఆడితే కానీ డొక్క ఆడని పరిస్థితులు మావి. రాజకీయాల్లో వచ్చి సంపాదించుకోవాలన్న ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు. ఐఎమ్ ఫుల్ టైమ్ కౌన్సిలర్, నాట్ పార్ట్ టైం కౌన్సిలర్ కాదు, ఫుల్ టైమ్ ఐ వాజ్ అవైలబుల్ ఫర్ ఆల్ ద మీటింగ్స్. ఎక్కడికి వెళ్దామన్నా నేను అవైలబుల్గా ఉంటాను. సెల్ఫ్ డ్రైవ్ చేసుకున్నా వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఇలాంటి అలిగేషన్స్ పెట్టే ముందు